హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం సినీ బజార్ ఎగ్జిబిషన్ని విజిట్ చేయడానికి వచ్చేసాము. సో ఈ ఎగ్జిబిషన్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ లైక్ టైమింగ్స్, లాస్ట్ డేట్ అండ్ లోపల ఏమేమి ఉన్నాయి అన్ని వివరాలు వీడియోలో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. సో ఇక్కడ అదే మాట్లాడుతున్నాం అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ కాపీ రైట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బికాజ్ వాళ్ళు సాంగ్స్ అవి ప్లే చేస్తున్నారు. అందుకని చెప్పి వాయిస్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంట్రన్స్లో వచ్చేసి సినిమాకి సంబంధించిన లైట్స్ కానీ, కెమెరాస్ కానీ అలాంటి వాటిలన్నిటికీ సంబంధించిన పోస్టర్స్ అన్నీ పెట్టారు. ఇది ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంది చూడండి. సినిమా ఎక్స్పో అని చెప్పేసి ఇట్లా పెట్టారనమాట. దీనికి కొంచెం ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ ఉంది. 5 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి అందరికీ టికెట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇలా పెట్టారు. ఫోటోగ్రఫీ అని చెప్పి, స్క్రిప్ట్ అని చెప్పి, స్టూడియో వర్కర్స్, టెక్నికల్ ఇష్యూస్, లైటింగ్, కెమెరామెన్స్ గురించి అలా పెట్టారనమాట పోస్టర్స్ అన్నీ. టికెట్ వచ్చేసి 60 రూపీస్. సో ఒక్క టికెట్పై 3 షోలు అనమాట. సినీ బజార్, అవెంజర్స్ అండ్ అలాగే అవతార్. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 60 రూపీస్. ఇదైతే కంపల్సరీ అనమాట ప్రతి ఒక్కరికి. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోతే మన టాలీవుడ్ యాక్టర్స్ అందరివి కటౌట్స్ పెట్టారనమాట. అంటే లైక్ నమూనాలు అంటారు కదా, అలా పెట్టారు. ఓన్లీ టాలీవుడ్ యాక్టర్సే కాదు, ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్లో బెస్ట్ యాక్టర్స్ ఫొటోస్ అన్నీ పెట్టారు ఇక్కడ. అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాతకాలం యాక్టర్స్ దగ్గర నుంచి ఈరోజు హీరోస్ వరకు ప్రతి ఒక్కళ్ళ పోస్టర్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే కాదండి, తమిళ్, హిందీ, కన్నడ అలా వేరే వేరే ఫిలిం ఇండస్ట్రీస్ వాళ్ళ యాక్టర్స్ ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారనమాట. ఈవెన్ చాలామందికి తెలీదు కొంతమంది అయితే, వాళ్ళందరివి కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొస్తే అసలు ఫొటోస్ దిగుతారు, చాలా బాగా దిగుతారు. ఎందుకంటే ఫేవరెట్ యాక్టర్స్తో ఫొటోస్ దిగినట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ అచ్చం సేమ్ వాళ్ళు వచ్చినట్టే ఉన్నాయి ఈ కటౌట్స్ అన్నీ, వాళ్ళ మూమెంట్స్. లైక్ ప్రతి ఒక్క హీరోకి ఒక హిట్ మూవీ అనేది ఉంటుంది కదా, అలాగా వాళ్ళ కెరీర్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఏమున్నాయో ఆ మూవీస్ నుంచి ఒక్కొక్క పోస్టర్ తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇక్కడ అయితే స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్తో పాటు మెయిన్ అట్రాక్షన్ అయితే వీళ్ళవే అన్నమాట, ఈ కటౌట్సే. ఇది చూడండి, నాని కానీ, మహేష్ బాబు, బాలకృష్ణ గారు, ఇంకా వెంకటేష్, ఇలా ప్రతి ఒక్క హీరో ఫొటోస్ ఇక్కడైతే కటౌట్స్ రూపంలో పెట్టారు. చాలామంది వస్తున్నారు ఇక్కడ, వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఫొటోస్ దిగి వెళ్తున్నారు. ఈ సినీ తార ఎగ్జిబిషన్ మన విజయవాడలో పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం. అసలు ఒక్కసారి లోపలికి వెళ్ళి మొత్తం చూడాలే కానీ ఎక్సలెంట్గా ఉంది. సో మీకైతే అక్కడ దాకా వెళ్ళకపోయినా వీడియోలోనే మొత్తం చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి తప్పకుండా. ఇదిగోండి చూడండి, ఇది అల్లు అర్జున్ కటౌట్. అండ్ అలాగే మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు వేరే వేరే లాంగ్వేజెస్ హీరోస్వి కూడా ఇక్కడ కటౌట్స్ పెట్టారనమాట. మోస్ట్లీ ఫీమేల్ యాక్టర్స్వి కన్నా మేల్ యాక్టర్స్వే ఎక్కువ పెట్టారు. బట్ యా, అందరైతే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇది బెస్ట్ ఫోటో స్పాట్గా మిగిలింది ఈ ఎగ్జిబిషన్లో. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది అయిపోయిన తర్వాత మనకి అవెంజర్స్ కానీ, అవతార్ కానీ అలాగన్నీ కూడా సెటప్ చేశారు. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకే వస్తుంది, ఫస్ట్ మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాగ ఇక్కడైతే 1, 2 కాదండి, ఆల్మోస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అందరి హీరోస్ని కవర్ చేశారు. ఎవరి ఫ్యాన్స్ అయినా సరే ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా అందరి హీరోస్ని కవర్ చేశారు.
నాట్ ఓన్లీ హీరోస్ అండ్ హీరోయిన్స్ అండి, ఇక్కడ మధ్య మధ్యలో వాల్ పోస్టర్స్ లాగా కమీడియన్స్ కానీ ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు కదా, మంచి పేరున్న వాళ్ళు. లైక్ ప్రియదర్శి కానీ, వేణుమాధవ్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఇంకా అలా అందరూ పెట్టారు. ఇక్కడ చూడండి చార్లీ చాప్లిన్ కట్అవుట్ కూడా పెట్టారు. అసలు చూస్తూ ఉంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ కట్అవుట్. అసలు కొంతమంది అయితే ఎవరో కూడా తెలియదు కదండి మనకి, వాళ్ళందరివి కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా పెట్టారు ఇక్కడ. లైక్ ఎలా అంటే వెనకాల వాళ్ళ మూవీకి సంబంధించిన పోస్టర్ పెట్టి ముందర వాళ్ళ కట్అవుట్ పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మనకి టికెట్ ప్రైస్ కూడా ఎంట్రన్స్ జస్ట్ 60 రూపీస్ కాబట్టి ఎవరైనా ఎఫోర్డ్ చేయగలుగుతారు. అండ్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు 5 సంవత్సరాల లోపల పిల్లలకి అయితే అసలు ఎంట్రీ టికెట్ అవసరం లేదు. ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్ కూడా ఉన్నాయి. బట్ స్టాల్స్ కన్నా ఎక్కువగా ఈ సినిమా తారలవి ఈ కట్అవుట్స్ కానీ, అవెంజర్స్ కానీ, లేకపోతే అవతార్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మెయిన్గా అసలు ఫొటోస్ కోసం వచ్చినట్టు ఇక్కడ నుంచి అయితే కదలట్లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసి అయితే వెళ్తారు. ఇక్కడ అన్ని ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టే స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం కింద గ్రీన్ కార్పెట్ వేసి చాలా నీట్గా చేశారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా కిందే కూర్చుంటున్నారు ఒకవేళ అలసటగా అనిపిస్తే కనుక. అండ్ ఇది మీకు ఎక్కడ అడ్రస్ చెప్పలేదు కదా, చుట్టుగుంట అండి, శాతవాహన కాలేజ్ అంటే బిఎస్ఎన్ఎల్ పక్కన రోడ్లో విశాలాంధ్ర రోడ్ అంటారు కదా, ఆ రోడ్లో స్ట్రైట్గా వచ్చేస్తే మీకు అక్కడ లైటింగ్స్ వెలుగుతూ సినీ బజార్ అని చెప్పేసి పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది. మీరు విజయవాడలో ఉండే వాళ్ళైతే శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్ అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కదా. సో ఆ శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్లోనే ప్రెసెంట్ ఈ ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీడే చాలా వేల మంది అయితే వచ్చి విజిట్ చేసి వెళ్తున్నారంట. ఈ ఎగ్జిబిషన్ January 4th స్టార్ట్ అయింది, అప్ టు February 20th వరకు ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ జనాలు కనుక ఎక్కువ వచ్చి ఇంకా వీళ్ళకి ఆదరణ బాగుంది, ఇంకా మనం కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అనుకుంటే February 20 తర్వాత కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేస్తే మన ఛానల్లో తప్పకుండా ఇన్ఫామ్ చేస్తాను. సో ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 PM టు నైట్ 10 PM. ఇదే కాదు, మన విజయవాడలో ప్రెజెంట్ అయితే డ్వాక్రా బజార్ కూడా రన్ అవుతుంది. దాని వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడనట్టయితే తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్స్లో ఆ వీడియోని మెన్షన్ చేస్తాను. ఆ ఎగ్జిబిషన్ అనేది PWD గ్రౌండ్స్లో జరుగుతుంది. అంటే మనకి విజయవాడలో రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూని ఆవిష్కరించారు కదా, అక్కడైతే ఆ ఎగ్జిబిషన్ జరుగుతుంది ప్రెసెంట్. సో ఆ వీడియోని నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్స్లో నేను ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఇక్కడ చూసారు కదా సూపర్ హీరో, స్పైడర్ మ్యాన్ ఇలా సెటప్ అయితే చేశారనమాట. ఇక్కడ అసలు అయితే పిల్లలు చాలా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా గ్రిల్స్ లాగా ఏర్పాటు చేసినా సరే చిన్నపిల్లలు అయితే దాంట్లోంచి దూరి మరి లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగి వస్తున్నారనమాట. అంత ఎగ్జైట్ అవుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా ఏ ఎగ్జిబిషన్కి వాళ్ళని విజిట్ చేయించినా చేయకపోయినా ఈ ఎగ్జిబిషన్ మాత్రం తప్పకుండా ఒకసారి తీసుకురండి. చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రైడ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి చాలా ఎగ్జిబిషన్స్లో లేనివి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డాల్స్ అండ్ అలాగే సన్ గ్లాసెస్ అవి ఉన్నాయి. సన్ గ్లాసెస్ అయితే 100 రూపీస్ అట్లా చెప్తున్నారు. అండ్
మనకి ఏ ఎగ్జిబిషన్లో అయినా ఉన్నట్టే ఇక్కడ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ 10 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదే ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకత. మినిమం 10 రూపీస్ దగ్గర నుంచి మ్యాక్సిమం 150 అట్లా ఉన్నాయి. ఇక్కడైతే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ బ్యాంగిల్స్ కానీ, చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, కోమ్స్ కానీ. ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇవన్నీ. ఎక్కడికక్కడ వీళ్ళు ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి పెట్టారు. ఇవి చూడండి బటర్ఫ్లై చైన్స్ అనమాట. బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ప్రెజెంట్. అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ అన్నీ 50 రూపీస్, 150 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలా బాగా ఉంది. ఇవి వచ్చేసి 40 రూపీస్ అనమాట. 40 రూపీస్ అని ఉన్నవైతే అంతగా ఏమీ బాగలేదు. బట్ కొంచెం రేట్ ఎక్కువ, ఒక 50 రూపీస్, 100 రూపీస్ అట్లా పెడితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్. ఇక్కడైతే బార్గెన్ చేయడానికి అయితే వీల్లేదు. ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా సన్ గ్లాసెస్ అవే. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్. ఇవి లైక్ మనకి డ్వాక్రా బజార్లో కూడా ఈ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే బీసెంట్ రోడ్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. విజయవాడలో ఉంటే తప్పకుండా బీసెంట్ రోడ్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో బీసెంట్ రోడ్లో కూడా ఇలాంటి బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడికన్నా ఇక్కడ ప్రైస్ చాలా తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ టు ఆల్ అదర్ ప్లేసెస్ ఇన్ విజయవాడ. ఇక్కడైతే ప్రైజెస్ చాలా రీజనబుల్గా బాగున్నాయి. ఇవి వచ్చేసి శారీస్ అనమాట. ఈచ్ శారీ ఒక 200 ఎంతో చెప్పారు. 200 ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి బోర్డ్ పెట్టి. అండ్ ఇక్కడ చిన్న చిన్న వస్తువులు నేను చెప్పాను కదా 10 రూపీస్కి ఉన్నాయని చెప్పి, క్లిప్స్ కానీ అలాంటివన్నీ. ఇంకా అవి వాల్ పేపర్స్ 30 రూపీస్. ఇవి వచ్చేసి క్రాకరీ ఐటమ్స్ అనమాట. ఇవి సెట్ వచ్చేసి 6 కప్స్ 80 రూపీస్ అట్లా చెప్పారు. సో ఇక్కడైతే మ్యాక్సిమం ఆఫ్ ది స్టాల్స్లో బార్గెన్ చేయడానికి అయితే ఛాన్స్ ఏం లేదండి. వాళ్ళు ఆల్రెడీ అక్కడ రేట్ అనేది మెన్షన్ చేసి ఉంచారు. అండ్ అలాగే ఫిక్స్డ్ రేట్ అని కూడా మెన్షన్ చేసి ఉంచారు చాలా స్టాల్స్ అని కాదు, అసలు అన్ని స్టాల్స్లో అలాగే మెన్షన్ చేశారు. సో బార్గెన్ చేయడానికి అయితే ఏముండదు. అక్కడ వాళ్ళు ఏ రేట్ అయితే మెన్షన్ చేశారో ఆ రేట్కి మనకి నచ్చితే కొనుక్కోవడం, లేదంటే లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము చిన్న చిన్న కప్స్ అలాంటివన్నీ తీసుకున్నాము. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటికి కావాల్సినవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని స్టాల్స్లో బట్టలు కూడా ఉన్నాయి, 1 or 2 స్టాల్స్లో అనమాట. అండ్ చున్నీలు అవి కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఏంటంటే కొంచెం చూసి తీసుకోవడం బెటర్. బట్టల స్టాల్లో మాత్రం లైక్ మేము కొన్ని చున్నీస్ అవి చూసామన్నమాట. అవి వచ్చేసి మనకి ఆ క్వాలిటీ ఒక 100 రూపీస్, 150 రూపీస్ అట్లా చెప్తున్నారు. బట్ సేమ్ క్వాలిటీ అలాగే మనము బీసెంట్ రోడ్లో సేమ్ క్వాలిటీతో తీసుకుంటే కనుక ఒక 50 రూపీస్, 70 రూపీస్లో కూడా అవి చున్నీస్ అవి వస్తాయి మనకి. అంటే లైక్ మనం కాస్ట్ పెట్టదలుచుకుంటే 100 రూపీస్, 150 రూపీస్ ఇదే మనం బీసెంట్ రోడ్లో పెడితే ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో తీయడానికి చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ అన్ని స్టాల్స్లో. సో ఈ స్టాల్లో ఉన్న వాళ్ళైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యారనమాట. ఇలా మంది యూట్యూబ్ అని చెప్పంగానే ఏ ఛానల్ నేమ్ ఏంటి అని చెప్పేసి అన్నీ అడిగి సబ్స్క్రైబ్ చేశారు. అండ్ అలాగే వీడియో తీయడం అయిపోగానే ఎలా వచ్చింది, బాగా వచ్చిందా అని చెప్పేసి అడిగారనమాట. నేను పడ్డానా లేదా, ఎలా ఉంది కెమెరాలో అని నేనైతే చూపించాను. ఆవిడైతే చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇంకా స్టాల్ కవర్ చేసి ఇంకా అలా ముందుకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి ఆట వస్తువులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఎక్కువగా లేనివి ఏంటంటే అప్పడాలు, వడియాలు అవి ఉంటాయి కదా, అవైతే లేవు. ఇది వచ్చేసి యారో గేమ్. మోస్ట్ ఇట్లాంటి గేమ్స్ చాలామంది ఆడతారు కానీ అందరూ ఓడిపోతున్నారు. అసలు మేము చూసిన స్టాల్లో అయితే ఎవరు గెలవలేదు. ఇది వచ్చేసి పక్కా గిఫ్ట్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి డైస్ గేమ్. వీళ్ళు 5 డైసెస్ ఇస్తారు. అవి మొత్తం ఒకేసారి వేయాలి. ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్తో ఉన్న గిఫ్ట్ అనేది మనకి ఇస్తారు. ఇది వచ్చేసి మీరు అన్ని ఎగ్జిబిషన్స్లో చూసినట్టే రింగ్ స్టాల్ అనమాట. 50 రూపీస్ అంత తీసుకుంటారు. 5 రింగ్స్ ఇస్తారు. రింగ్ పూర్తి
పూర్తిగా పడితే మాత్రమే మనకు ఆ గిఫ్ట్ ఇస్తారనమాట. అండ్ ఈ గేమ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన 5 డిస్క్స్తో మనం వాళ్ళు ఇచ్చిన రెడ్ కలర్ రౌండ్ని కవర్ చేయాలి. కవర్ చేసి మనకు నచ్చింది తీసుకోవచ్చు. అది 40 రూపీస్ అట్లా చెప్తున్నారు. ఇది వచ్చేసి బాల్ గేమ్. ఇందులోనే కంపల్సరీ గిఫ్ట్ వస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ ఎలా ఉంటాయో అందరికీ ఒకవేళ ఆడుంటే కనుక ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద గిఫ్ట్ అయితే రాదండి. ఏ పెన్సిల్ బాక్స్, బ్రష్ స్టాండ్ అట్లా ఏవో ఒకటి వస్తాయి. అందుకని చెప్పేసి మేము చాలా కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఇందాక బెలూన్ గేమ్, ఇది వచ్చేసి బాల్ గేమ్. వాళ్ళు ఇచ్చిన బాల్తో అన్ని గ్లాసెస్ పడేస్తే టెడ్డీ బేర్ అయితే ఇస్తారనమాట. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేయడం జరిగింది. బట్ కొన్ని గ్లాసెస్ మాత్రమే పడినాయి అనమాట. కొంతమంది అయితే అసలు పడకపోతుంటే మీరేమన్నా దానికి గ్లాసెస్ స్టిక్ చేసేసారా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ స్టాల్స్ అన్నీ దాటేసి లోపలికి వచ్చిన తర్వాత రైడ్స్ అనమాట. చిన్నపిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ కానీ అవన్నీ అరేంజ్ చేశారు. స్విమ్మింగ్ పూల్లో కూడా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ ఈచ్ రైడ్ 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటని చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి హెలికాప్టర్ రైడ్, ఇంకా అన్నీ ఉన్నాయి. జైంట్ వీల్ కానీ టోరా కానీ అండ్ అలాగే మనకి బ్రేక్ డ్యాన్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి అయితే ఇలాగా బైక్ రైడ్స్, ఇంకా చిన్నపిల్లలకైతే కార్ రైడ్స్ అట్లా కూడా ఉన్నాయి. బట్ ఏదైనా రైడ్ ఎక్కాలంటే మనం మినిమం 15 to 20 మినిట్స్ వెయిట్ చేస్తే కానీ మనకి ఛాన్స్ రావట్లేదు, అంతమంది ఉంటున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా కలెక్షన్ అనేది బాగుంది చూడండి. ఇక్కడ స్ప్రింగ్స్ కానీ ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫుడ్ స్టాల్స్. ఇక్కడ ఓన్లీ మేము వెళ్ళిన టైంలో అయితే మంచూరియా పానీపూరీనే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పానీపూరి ఎప్పుడు తినేదే కదా అని చెప్పేసి మేమైతే ఆ స్టాల్ నుంచి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట. ఇక్కడ రైడ్స్ ఎంత అనేది మీకు చెప్పలేదు కదా. ఈచ్ రైడ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఒక టికెట్ 100 రూపీస్. డ్రాగన్ ట్రైన్ చూసారు కదా, ఇది డ్రాగన్ ట్రైన్ కూడా చాలా బాగుంది రైడ్. ఇంకంతేనండి, ఎగ్జిబిషన్ ఉండే రైడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ టైం అని చెప్పేసి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పొటాటో స్ప్రింగ్ రోల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా కిందంతా గ్రీన్ మ్యాట్స్ వేసి నీట్గా అరేంజ్ చేసేసరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కిందే కూర్చుంటున్నారు. ఇదిగోండి, ఇదే టోరా అనమాట. ఇది ఎక్కిన వాళ్ళైతే చాలా గట్టిగా అరుస్తున్నారు. అసలు జెయింట్ వీల్ కన్నా దీనికే బాగా భయం వేసిందని చెప్పి చాలామంది అంటున్నారు. అండ్ మేము వచ్చేసేసి ఒక స్టాల్ దగ్గర ముంత మసాలా తీసుకున్నాము. అదైతే అసలు టేస్ట్ వరస్ట్గా ఉంది. దానికన్నా మనకి బయట పానీపూరి బండ్ల దగ్గర ముంత మసాలా దొరుకుతుంది చూడండి, అదైతేనే ఇంకా సూపర్గా ఉంది. సో మేమంతా కంప్లీట్ చేసుకొని ఏవి మనీ వేస్ట్ చేయకుండా వచ్చేద్దామని చెప్పి చాలా అనుకుని వెళ్ళామన్నమాట. కానీ అసలు మా సిస్టర్ మాత్రం విననే లేదు. సో ఈ గేమ్ అనేది మా సిస్టర్ని బాగా అట్రాక్ట్ చేసింది. సో ఒకసారి ట్రై చేద్దాం మంచి గిఫ్ట్ వస్తుందని చెప్పి వేసాము. తీరా చూడండి మాకైతే ఏం గిఫ్ట్ వచ్చిందో నేను మీకు చెప్పినట్టే. అదిగోండి చూడండి, దాన్ని ఏమంటారు, ఆ పెన్ స్టాండ్ అయితే వచ్చింది మాకు. అనవసరంగా 40 రూపీస్ వేస్ట్ అనమాట. లైక్ అది ఆ పెన్ స్టాండ్ అయితే మహా అంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్కి దొరికేది. బట్ గేమ్ అయితే బాగుంది. సో అలా వచ్చేస్తూ కూడా మళ్ళీ ఒకసారి స్టాల్ లోపలికి వెళ్ళి ఇయర్ రింగ్స్ అవి చూసి మాకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకుని వచ్చాము. ఇక్కడికి మాత్రం ఫ్యామిలీ అంతా వస్తే మినిమం కొంచెం ముందర రావడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కూడా మేము మాట్లాడుతున్నాం అదే. మా సిస్టర్ చూడండి, సో ఇలాంటి గేమ్స్ మాత్రం ఆడొద్దు, ఇలాంటి గేమ్స్ ఆడితే ఇలాంటివే వస్తాయి అని చెప్పి చెప్తుంది. 40 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి.
సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇక్కడైతే సాంగ్స్ ఫుల్గా పెట్టారు. సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ మన ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ రైడ్స్ ఎంజాయ్ చేస్తూ ఒక ఈవినింగ్ అంతా ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో బాగా స్పెండ్ చేయొచ్చు. సో సాంగ్స్ ఉన్నాయని మేము ఆడియోనైతే మ్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పార్కింగ్కి కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే అలాట్ చేశారు. 2 వీలర్కి అయితే 10 రూపీస్, 4 వీలర్కి అయితే 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ ఎగ్జిబిషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ అంటిల్ దెన్. బై బాయ్. టేక్